దొంగలస్తురు జాగ్రత్త. దొంగలు ఎవరైనా ఆలోచిస్తుర్రా? కొందరు రాజకీయ నాయకులు. ఎందుకంటున్నా దొంగలని అంటే, ఇంతకుముందు కొందరు దొంగలు ఉంటుండే, వాళ్ళు ఒక ఇల్లుని దోచుకుని పోతుండే. కానీ ఈ దొంగలు అట్లా కాదు, ఊరినే దోచుకుంటారు. ఇంకొంచెం పెద్ద అయితే దేశంనే దోచుకునే దొంగలు. జాగ్రత్త. ఎలక్షన్ టైంలో మాయమాటలు చెప్పి మీ పిల్లల ముడ్లు కడిగి మన గవర్నమెంట్ సొమ్ముని మొత్తం దోచుకుంటున్నారు. మన గవర్నమెంట్ సొమ్ము అంటే ఎడిగించి వచ్చింది? గవర్నమెంట్ సొమ్ము మనం కట్టే ప్రతి ఒక్క పన్నే కదా గవర్నమెంట్ సొమ్ము అంటే. మన ఊర్లో ఎలా దోచుకుంటారో తెలుసాలు? మన విలేజ్లలో రోడ్లు లేకున్నా రోడ్లు వేపిస్తున్నా అని చెప్పి పైసలు నొక్కేస్తారు. స్కూల్ లేకున్నా స్కూల్ కట్టిస్తున్నా అని చెప్పి పైసలు నొక్కేస్తారు. కొన్ని గ్రామాలలో బస్ స్టాండ్ లేకున్నా బస్ స్టాండ్ కట్టిస్తున్నా అని చెప్పి పైసలు నొక్కేస్తారు. కొంతమంది దొంగలు ఎట్లా అంటే తెలియకుండా ఎత్తుకుపోతారు. ఈ దొంగలు మేము ఎత్తుకుపోతున్నామని చెప్పి సాటింగ్ పేసి కూడా ఎత్తుకుపోతారు. అందుకే ఆలోచించండి, మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నది. రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కింద నుంచే మొదలు పెట్టండి. ఎవరైతే సర్పంచ్గా పోటీ చేస్తున్నారో వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఎవడు మంచోడు, ఎవడు లంగా, ఎవడు దొంగ, ఎవడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి అలాంటి వాడికే ఓటు వేయండి.